వ్యాప్తంగా 9 రోజుల పాటు గణనాథునికి భారీగా 9 రోజులు పూజలు అందుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమానికి తరలి వెళ్తున్నారు. అయితే ప్రస్తుతం మనం కర్నూలులో ఉండేటటువంటి రాజ్వార్ సర్కిల్లో విజువల్ పాయింట్ చూస్తూ ఉన్నాం. అయితే పూర్తి స్థాయిలో యువత అందరూ కూడా రాజ్వార్ సంబంధించినటువంటి సర్కిల్లో భారీ ఎత్తున అయితే ఇటు పాత బస్టాండ్ సమీపం నుండి ఇటు కేసు కెనాల్కి భారీ గణనాథులు తరలి వెళ్తున్నారు. దాదాపుగా 9 రోజుల పాటు గణనాథునికి అన్ని రకాలైనటువంటి పూజలను సాంప్రదాయబద్ధంగా చేయడంతో పాటు ఈరోజు అన్ని కుల మతాలకు అతీతంగా యొక్క భారీ గణనాథుల ర్యాలీని మనం చూస్తూ ఉన్నాము. అయితే ఉండేటటువంటి రాజ్వార్ నుండి దాదాపుగా కొండారెడ్డి సర్కిల్ వరకు కూడా భారీ గణనాథులతో ఒక్కసారిగా ఈ కర్నూలు నగరంలో కోలాహలంగా మారింది. ఇక్కడ నుండి రాజ్వార్ పాయింట్ నుండి కూడా పూర్తిగా కేసీ కెనాల్ వరకు ఈ యొక్క ర్యాలీ కొనసాగుతూ ఉంది. ర్యాలీ కొనసాగుతుండేటటువంటి క్రమంలో ఎక్కడ కూడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా దాదాపుగా 2000 మంది పోలీసులతో కూడా భారీ బందోబస్తు నడుమ ఈ యొక్క శోభాయాత్ర కొనసాగుతుంది. వినాయక్ సంబంధించినటువంటి కేంద్ర సమితి వారు కూడా దాదాపుగా 2000 విగ్రహాలు ఉన్నట్టుగా కూడా అధికారులకు సూచించడం జరిగింది. మనం చూసేటటువంటి విజువల్లో కూడా చూస్తూ ఉన్నాం. భారీ ఎత్తున ఈ రాజ్వార్ అనేటటువంటి ప్రాంతం సెంటర్ పాయింట్లో ఉంటుంది. సెంటర్ పాయింట్లో ఇక్కడే ఈ యొక్క భారీ గణనాథులు ఇటు నుంచి కొత్త బస్టాండ్ నుంచి వచ్చేటటువంటి గణనాథులు కావచ్చు, పాత బస్టాండ్ నుంచి వచ్చేటటువంటి గణనాథులు ఇదే ఇక్కడ ఉండేటటువంటి సెంటర్ పాయింట్లోనే ఇక్కడ నుండే కేసీ కెనాల్కు తరలి వెళ్ళేటటువంటి విజువల్ మనం చూస్తూ ఉన్నాము. ఇక్కడికి కుటుంబ సమేతంగా కావచ్చు లేదా పిల్లల్ని పెద్దల్ని అందరూ వచ్చి కూడా ఈ యొక్క ఉండేటటువంటి శోభాయాత్ర కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించి ఇప్పటికే వాటి క్యూఆర్ కోడ్ సంబంధించి కోడ్ను కూడా ఇవ్వడం జరిగింది. ఎక్కడైతే ఆ క్యూఆర్ కోడ్ సంబంధించినటువంటి ఆ గణనాథుని స్కాన్ చేస్తే దానికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఒక విగ్రహానికి సంబంధించి 2 ఇన్ఛార్జ్ సంబంధించినటువంటి పోలీసులను కూడా ఇచ్చినట్లుగా తెలుస్తూ ఉంది. వీటికన్నింటికి సంబంధించి ఇప్పటికే కేంద్ర వినాయక సంబంధించినటువంటి సమితి వారు కూడా భారీ ఏర్పాట్లు వారికి సహకరించి ప్రభుత్వం సంబంధించినటువంటి అధికారులు కూడా చేశారంటూ వారు చెప్తున్న పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాము. దాదాపుగా 8 క్రేన్ల ద్వారా 8 ఘాట్ల ద్వారా ఈ యొక్క వినాయక సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. ఇటు ఉండేటటువంటి దేవనగర్ ఘాటు కావచ్చు, దానికి ఎదురుగుండేటటువంటి స్వామిరెడ్డి నగర్ అయ్యప్ప స్వామి టెంపుల్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో ఇంకో ఘాటు, ఇక్కడే పక్కనే ఉండేటటువంటి సత్యనారాయణ సంబంధించినటువంటి స్వామి టెంపుల్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో ఈ ఘాట్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఘాట్లో కూడా ఎక్కడ ప్రాబ్లం లేకుండా అన్ని రకాలైనటువంటి క్రేన్ సర్వీసెస్తో పాటు అక్కడ ఉండేటటువంటి కెనాల్ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ గజ ఈతగాళ్ళను కూడా ఏర్పాటు చేసి గజ ఈతగాళ్ళ ద్వారా ఎవరైనా కెనాల్ సంబంధించిన పరిసర ప్రాంతాల్లో బై మిస్టేక్ పడిపోతే అక్కడ ఉండేటటువంటి వారిని వెంటనే అలర్ట్ అయ్యి వారిని కూడా కాపాడే ప్రయత్నాలు అయితే చేస్తున్నట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. హైదరాబాద్ తర్వాత కర్నూలులో కూడా అత్యంత వైభవంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటికే కేంద్ర సంబంధించినటువంటి వినాయక బృందం కూడా కర్నూలు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు. అయితే ఉండేటటువంటి కేసీ కెనాల్ పరివారక ప్రాంతం అంతా ఒక కోలాహలంగా మారింది. అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంతంలో ఇసుకేస్తే రాలన్నటువంటి పరిస్థితి అయితే ఏర్పడినట్లుగా తెలుస్తూ ఉంది. వీటికి సంబంధించి అధికారులు ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు చేపట్టడం, భక్తులు కూడా ఎక్కడ కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు, అన్ని ఏర్పాట్లు చేశారంటూ కూడా భక్తులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కర్నూలులో అంగరంగ వైభవంగా వినాయక సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. అయితే మనతో మాట్లాడడానికి ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. ఈరోజు దేశంలోనే చెప్పుకునేటటువంటి గర్వించదగ్గ విషయంగా కర్నూలుని చూస్తూ ఉంటాము. ఎలా ఉందంటారు ఈ కార్యక్రమం? కర్నూలులో అతిపెద్ద గణేష నిమజ్జనం, హైదరాబాదు తర్వాత ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద గణేష్ నిమజ్జనం వేడుక ఈరోజు జరుగుతూ ఉంది. వివిధ కాలనీల్లో ఏరియాల్లో ఏర్పాటు చేసినటువంటి సుమారుగా 1500 విగ్రహాలు ఈరోజు 9 రోజుల పూజా పునస్కారాల తర్వాత ఈరోజు గంగమ్మ ఒడికి చేరడానికి సిద్ధమైనవి. అన్ని రకాల ఏర్పాట్లు అధికారులు చేసి ఉన్నారు. ప్రతి ఒక్క చోట మంచినీళ్లు కానీ ప్రతి ఒక్క చోట వాళ్ళకి కావాల్సిన ఆహారం సప్లై చేస్తూ ఉన్నారు, ప్రసాదాలు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అందరూ కూడా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈరోజు 1,00,000 మంది ఇక్కడ వచ్చి ఈ నిమజ్జనాన్ని చూస్తారని ఒక అంచనా చేస్తూ ఉన్నాం. పోలీసులు సుమారుగా 1000 మంది అన్ని రకాల రక్షణ ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు 6 ఘాట్లలో వినాయకుల నిమజ్జనం చేస్తా ఉన్నాం.
ఇప్పటికే 300కు పైగా విగ్రహాలు నిమజ్జనమైనవి. ఇంకా సుమారుగా వేల సంఖ్యలో రావాల్సింది. వీటన్నిటినీ తొందరగా కదిలించమని, లేట్ అయ్యే కొద్దీ కూడా ప్రజలు చూడడం కూడా కష్టమవుతుంది. ఎందుకంటే అన్ని రకాల గణనాథుల్ని చూడాలనే ఉత్సాహంతో లక్షలాది మంది ప్రజలు ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళకు చూపించడానికి తొందరగా వినాయకుల్ని తీసుకురావాల్సిందే ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశాం. ఇక్కడ ఉన్న మీరు చూసే ఈరోజు ఆదివారం అయి ఉండడం, దాంతో పాటుగా సెలవు, అందరూ కూడా ఈ వినాయక ఘాట్కి వచ్చి బ్రహ్మాండంగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. నభూతో న భవిష్యత్తు అనే విధంగా ఎప్పుడూ లేని విధంగా మొట్టమొదటిసారి కర్నూలులో జరుగుతున్నటువంటి నిమజ్జన కార్యక్రమం అత్యంత వేడుకగా జరుగుతూ ఉంది. ప్రజలు ఎంతో పులకరించిపోతూ ఉన్నారు వినాయకుడి నిమజ్జనాన్ని చూసి. మీరు నీళ్లు కూడా బ్రహ్మాండంగా ఫ్లో అవుతున్నాయి. మీరు గమనిస్తే గత కొన్ని సంవత్సరాలుగా నీళ్లు లేక బలవంతంగా నీళ్లు పోసి అక్కడ వినాయక నిమజ్జనం చేయాల్సి వచ్చేది. ఈరోజు బ్రహ్మాండంగా నీళ్లు పారుతూ ఉన్నాయి. వినాయకుడు మునుగుతూ తేలుతూ వెళ్తుంటే కళ్ళకు ఎంతో ఆనందంగా అనిపిస్తూ ఉంది. చాలా సంతోషపడుతున్నారు ప్రజలంతా. ఇదే కోరుకునేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటి వినాయక చవితి ఇంత వైభవంగా జరగడం కర్నూలు ప్రజలకు ఎంతో సంతోషదాయకంగా ఉంది. గతంలో మనం చూసాము, కేంద్ర సంబంధించినటువంటి సమితిలో సభ్యులుగా మీరున్నారు. ఈసారి ఒక ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఎలా ఉందంట? నేను ఆదోని ఎమ్మెల్యేగా అయిన తర్వాత మొట్టమొదటి గణేష్ నిమజ్జనం 5 రోజులకే, అంటే 3 రోజుల ముందే వినాయక నిమజ్జనాన్ని ఆదోనిలో అద్భుతంగా చేసుకున్నాం. మత సాంప్రదాయాలకి ప్రజల యొక్క ఆలోచనలకు అనుగుణంగా చేసుకున్నాం. ఈరోజు 9వ రోజు కర్నూలులో వినాయక నిమజ్జన సమితికి సంబంధించిన గౌరవాధ్యక్షుడిగా ఇక్కడ అటెండ్ అవుతా ఉన్నాను. ఇక్కడ కూడా బ్రహ్మాండంగా ప్రజలు ఎంజాయ్ చేయడాన్ని నాకు కూడా ఆనందంగా అనిపిస్తూ ఉంది. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక భక్తుడిగా ఇవన్నీ కూడా చూసి పులకరించిపోతా ఉన్నాను. ఎప్పుడు కూడా ఇంత దగ్గరగా వినాయక నిమజ్జన ఏర్పాట్లలో నేను కలిసి లేను. మొట్టమొదటిసారిగా నేను భక్తుడిగా, ఒక సేవకుడిగా, వినాయకుడికి సంబంధించినటువంటి ఒక ఆరాధకుడిగా ఇవన్నీ ఏర్పాట్లు చూడడం, కళ్ళతో ఈ దగ్గరగా ఇవన్నిటిని కూడా పర్యవేక్షించడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. లక్షల మంది పబ్లిక్ ఉన్నారు. అందరూ కూడా కుటుంబ సమేతంగా ఇక్కడికి చేరుకొని జరిగేటటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నారు. సింగిల్గా 1 సింగిల్గా ఒక ఎమ్మెల్యే ప్రజల మధ్యన వీక్షిస్తూ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? నేను ఎమ్మెల్యేగా కాకుండా ఒక భక్తుడిగా వీక్షిస్తా ఉన్నాను. దేవుడి ప్రతి నిమజ్జనాన్ని నేను ఇక్కడ పర్యవేక్షిస్తూ ఎంతో ఆనందాన్ని పొందుతున్నాను, ఎంతో గౌరవాన్ని పొందుతా ఉన్నాను, ఎంతో భక్తి పారవశ్యంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఇది దేవుడు ఇచ్చినటువంటి అవకాశం. దేవుడు కనికరిస్తే తప్ప ఇట్లాంటి అవకాశం రాదు. ఇంత దగ్గరగా ఉండి ఇన్ని ఏర్పాట్లు చూడడం, ఈ నిమజ్జన కమిటీకి అధ్యక్షుడిగా ఉండి ఇన్ని విషయాల్ని దగ్గరుండి పర్యవేక్షించడం అన్నది ఆ దైవానుగ్రహంతోనే సాధ్యమవుతుంది. కాబట్టి పూర్తిగా ఈ అవకాశం ఇచ్చిన దేవదేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే చూస్తున్నాం కదా, విజువల్లో కూడా క్లియర్గా ఉండేటటువంటి ఘాట్ పరిసర ప్రాంతంలో లక్షల మంది ఈ యొక్క జరిగేటటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు. గతంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేగా లేనటువంటి సమయంలో కూడా ఇక్కడ కేంద్ర సంబంధించినటువంటి సమితిలో ఉంటూ గతంలో అనేక రకాలుగా కార్యక్రమాలు కూడా చేపట్టామంటూ కూడా ఎమ్మెల్యే చెప్తున్నటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం విజువల్లో ఉండేటటువంటి లైటింగ్తో ఉండేటటువంటి ఆ టెంపుల్, వినాయక సంబంధించినటువంటి టెంపుల్, ఆ పక్కనే ఉండేటటువంటి ఘాటు, ఎదురుగా లెఫ్ట్ అండ్ రైట్ ఉండేటటువంటి ఘాట్లలో అన్ని రకాలుగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేటటువంటి బారికేడ్స్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, లేదా అక్కడ ఉండేటటువంటి పోలీస్ సిబ్బందితో పాటు గజ యుద్ధగాళ్ళను కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ కావచ్చు, లేదా రెవెన్యూ, వివిధ రకాలుగా అన్ని రకాల వారు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేశారని కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. అయితే మనం ఉండేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఒక్కసారిగా నిమజ్జన సంబంధించినటువంటి కార్యక్రమంతో ఈ యొక్క పబ్లిక్తో హ్యూజ్ రష్గా ఉందని కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రభుత్వం కూడా ఎక్కడ కూడా ఎలాంటి ఘటనలు జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంది అని చెప్పి చెప్తున్న పరిస్థితి. కర్నూలు నగరంలో దాదాపుగా 9 రోజుల పాటు గణనాథులను అనేక రకాలుగా పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఈరోజు 9వ రోజు నిమజ్జన కార్యక్రమానికి తరలి వచ్చినటువంటి గణనాథులను మనం చూస్తూ ఉన్నాం, విజువల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉండేటటువంటి కర్నూలు సంబంధించినటువంటి ఈ ఘాటు, కేసీ కెనాల్ సంబంధించినటువంటి ఘాట్లో
వినాయకులను నిమజ్జన కార్యక్రమం కొనసాగిస్తూ ఉన్నారు. దాదాపుగా 8 క్రేన్లతో పాటు 8 ఘాట్లను ఈ యొక్క కార్యక్రమానికి ఉపయోగిస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క కార్యక్రమానికి ఇక్కడ వచ్చేటటువంటి భక్తాదులతో పాటు ఇక్కడ ఉండే కేంద్ర సంబంధించినటువంటి వినాయక బృందం వారితో పాటు గజయితగాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. విజువల్లో వేసేటటువంటి భారీ గణనాథుని నిమజ్జన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. అయితే ఓవరాల్గా మనం చూస్తూ ఉన్నాము ఈ యొక్క కేసీ కెనాల్ పరిసర ప్రాంతంలో లక్షలాది మంది ఉండేటటువంటి యొక్క కార్యక్రమాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కర్నూలు సంబంధించినటువంటి నగరంలో లక్షాది మంది కేసీ కెనాల్ సంబంధించినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో ఈ ప్రాంతం అంతా ఇసుకేస్తే రాలనంత మంది ప్రజలైతే ఈ యొక్క వినాయక సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమాన్ని తిలకిస్తూ ఉన్నారు. మనం చూసేటటువంటి విజువల్లో ఏదైతే ఉందో భక్తాదులు కూడా ఇరువైపులా కేసీ కెనాల్ సంబంధించినటువంటి ఇరువైపులా ఉండేటటువంటి 8 ఘాట్లు ఏవైతే ఉన్నాయో ఘాట్లలో భక్తులు చూస్తూ ఉన్నారు. కర్నూలు సంబంధించినటువంటి నియోజకవర్గంలో దాదాపుగా ఈ యొక్క కర్నూలు సంబంధించినటువంటి కేంద్రంలో దాదాపుగా 2000 వరకు విగ్రహాలు ఉన్నట్లుగా కూడా పోలీస్ సంబంధించినటువంటి అధికారులు వాటికి సంబంధించి క్యూఆర్ కోడ్ సంబంధించి వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అయితే మనం చూసేటటువంటి పాయింట్ ఏదైతే ఉందో కేసీ కెనాల్ సంబంధించినటువంటి పరివాహక వాటర్ ఫ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లోలోనే ఒక స్టేజ్ ఏర్పాటు చేసి ఉంటుంది. అది భారీ ఘనగాదులను తీసుకొని వచ్చిన తర్వాత క్రేన్తో అక్కడి నుంచే ఉండేటటువంటి ఆ సమితి బృందం వారి నిమజ్జన కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటారు. అయితే ఈ యొక్క కార్యక్రమం ఎలా జరుగుతుంది అనే అంశానికి సంబంధించి ప్రభుత్వం సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయనే అంశానికి సంబంధించి కేంద్ర సంబంధించినటువంటి బృందం వారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నా చెప్పండి, ఈసారి ఈ వినాయక సంబంధించినటువంటి ఉత్సవాలు ఎలా ఉన్నాయి ఏర్పాట్లు? దాదాపుగా 29 ప్రభుత్వ రంగ సంస్థల నుండి మాకు సహకారం అందిస్తూ ఉన్నాయి. ఎలాంటి నిర్విఘ్నం కొనసాగి దాంట్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా 44 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. అదే పరిస్థితుల్లో స్వచ్ఛందంగా కుల మతాలకు అతీతంగా ఈ కార్యక్రమాలు నడవడం విశేషం. కర్నూలు కర్నూలు నగరము దేశానికి తలమానికంగా, ఒక రాష్ట్రానికి కాదు దేశానికి తలమానికంగా, అలాగే ఈ కేసీ కెనాల్ వాటర్ నడిబొడ్డున ఉండడం వల్ల అటువైపులా ఇటువైపులా బ్యారికేడింగ్ ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తిలకించడం జరుగుతూ ఉంది. ఏదైతే ఈ కార్యక్రమం దేశానికి ఎందుకు చెప్తున్నా ఎట్లా అంటే, ఒక నగరంలో ప్రధానమైన నగరం హైదరాబాద్లోనే పెద్ద ఎత్తున జరగడం జరుగుతుంది. పెద్ద ఎత్తున మాత్రం జరుగుతుంది, కానీ కొన్ని చోట్ల మలినమైన నీటిలో కలుషితమైన నీటి వాతావరణం జరుగుతూ ఉంది. కానీ ఇక్కడ స్వచ్ఛమైన నీటిలో ఇలాంటి కలుషితమైన వాతావరణం లేకుండా ఇక్కడ జరగడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో భాగంగా దాదాపు మా కార్యకర్తలు 500 మంది ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. 29 సంస్థల ప్రభుత్వ రంగ సంస్థలు పాల్గొనడం జరిగింది. ప్రభుత్వ అధికారులు, అనధికారులు స్వచ్ఛందంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల్లో హైదరాబాద్ తర్వాత కర్నూలులో అద్భుతంగా ఒకే చోట వినాయక సంబంధించినటువంటి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. అధికారుల నుండి ఎలాంటి రెస్పాన్స్ ఉంది, ఎలా ఉందంటే ఏర్పాటు? అధికారులని చాలా భక్తి శ్రద్ధలతో వాళ్ళు కూడా భక్తి భావనతో చాలా మనకు కోఆపరేట్ చేస్తున్నారు, ఫ్రెండ్లీగా చేస్తున్నారు. బాగా వాళ్ళు కూడా ఒక భక్తిలో ఫీల్ అయ్యి ఎవరు డిపార్ట్మెంట్ సర్వీస్ చేయాలో వాళ్ళ డిపార్ట్మెంట్ మంచి సర్వీస్ అందిస్తున్నారు. వాళ్ళు కొంచెం ఈసారి ఇంకా కొద్ది పెంచిన సౌకర్యాలు, ఈ లైటింగ్ సిస్టమ్ కానీ ఇవన్నీ మొత్తం కొద్ది పెంచి, క్రేన్లు కూడా పెంచి తొందరగా అయిపోవాలనే దృష్టితోని ఈసారి వినాయకుడు బాగా పెరిగినారు మన జిల్లాలో, మన నగరంలో. దానికి తొందర అయిపోవడంతో 8 క్రేన్లు కూడా పెట్టి మంచి సహకారం ఉంది. వాళ్ళతో మంచి సహకారం ఉంది. భక్తులు కూడా చాలా ప్రతి చోట మనం పోయిన చోట అందరూ భక్తి భావనతో సాంస్కృతిక కార్యక్రమాలు అయితే అన్నదాన కార్యక్రమాలు అంటే సామూహికంగా అందరు కలిసి ప్రతి చోట రోజు కలిసి చేసుకుంటున్నారు. ఇది చాలా మంచి సందర్భం. గతంలో తక్కువగా ఘాట్లు ఉండేటివి, ఈసారి 8 ఘాట్లను ఏర్పాటు చేసి క్రేన్లను కూడా పెంచడం జరిగింది. కార్యక్రమం ఎంతవరకు జరిగే ఛాన్స్ ఉంటుంది? అయితే గతంలో మనం చూసాము మరుసటి రోజు ఉదయం 9, 10 లేదా 8 ఆ టైం పట్టేది. ఈసారి ఎలా ఉండబోతుంది? ఈసారి 2 కావచ్చు అండి, 2, 4, 5 లోపల సాయంకాలం వరకు జరిగే కార్యక్రమం ఉంది. ఈసారి చాలా విస్తృతంగా ఎక్కువ క్రేన్లు తెప్పించి ఎక్కువ పనులు చేయడం జరిగింది. అన్ని విధాల సౌకర్యాలు ఏం ఇబ్బంది లేకుండా కార్యకర్తలు ఎక్కువగా వచ్చి పనులు చేయడం జరిగింది. ఎలాంటి అవాంఛకాలు ఆటంకాలు జరగకుండా సాంప్రదాయ పద్ధతిగా జరగాలని ఆశిస్తున్నాం. ఈ పోలీస్ శాఖ సంబంధించి ఇప్పటికే వినాయకులకి క్యూఆర్ కోడ్ని అమర్చడం కానీ, ఎక్కడ విగ్రహం వస్తుందని ఐడెంటిఫై చేయడం, అలాంటి టెక్నాలజీ ఏదైనా వాడుతున్నారు? టెక్నాలజీ వాడలేదు, కానీ మనకు పూర్తి వాళ్ళు స్వేచ్ఛ ఇచ్చేసినారు. మామూలుగా మీరందరూ చాలా చోట మన ఎస్పీ గారితో మాట్లాడినా, డిఎస్పీ గారు అయినా కానీ భక్తి భావంతో చేయండి అని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ కానీ మన సాంప్రదాయాలకి ఇబ్బంది లేకుండా కలిసిమెలిసి చేసుకోండి అని చెప్పి ఎటువంటి ఆంక్షలు అయితే పెట్టలేదు. మనకు ఆంక్షలు లేకుండా మంచి సాంప్రదాయబద్ధంగా చేసుకోమని మన ఎస్పీ గారి సూచన ఉంది, కానీ డిఎస్పీ గారి సూచన ఉంది. పీస్ మీటింగ్లో కూడా అదే చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా మనకు మంచి కోఆపరేషన్ ఉంది. వాళ్ళ
చెప్పడానికి సమగ్రంగా చాలా పోయినసారి అయితే క్యూఆర్ కోడ్ అవన్నీ ఇచ్చేవాళ్ళు. ఈసారి అయితే ఫస్ట్ గురించి కూడా ఇంతవరకు ఏం చెప్పలేదు ఆ విషయం. మీరు మంచిగా చేసుకునే ధోరణే చెప్తున్నారు వాళ్ళు, బాగా మూవ్ అవుతున్నారు. ఇది మొత్తంగా ఉండేటటువంటి కర్నూలు సంబంధించినటువంటి కేసీ కెనాల్ పరిసర ప్రాంతంలో దాదాపు లక్షల మంది ఈ యొక్క కార్యక్రమాన్ని తిలకించడం కోసం కుటుంబ సంబంధించినటువంటి సభ్యులు సమేతంగానే ఇక్కడికి చేరుకొని ఈ యొక్క కార్యక్రమాన్ని స్వీకరిస్తున్నారు. అయితే ప్రభుత్వం నుండి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఉండేటటువంటి ఘాట్ సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా ప్రజలకు ఆటంకం కలగకుండా బారికేడ్లు కావచ్చు, లేదా లైటింగ్ కావచ్చు, లేదా వీటన్నింటికి కూడా ప్రభుత్వం అన్ని రకాలుగా ముందస్తుగానే ఏర్పాట్లు చేయడం చాలా అభినందించినటువంటి విషయం. గతంలో క్రేన్స్ తక్కువగా ఉండేది, ఈసారి మాత్రం 8 క్రేన్లతో 8 ఘాట్లను ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది అని కూడా భక్తులు ఇక్కడ ఉండేటటువంటి కేంద్ర సంబంధించినటువంటి వినాయక బృందం వారు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ రాజుతో శ్రీరామ్, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.